ఇప్పుడు మనతో పాటు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ డీన్ ఐక్యూఎస్సి గురురాజ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు సార్? ఫైన్ మ్యామ్. సో కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, అంతా స్టూడెంట్స్ అందరూ వచ్చేస్తున్నారు, చాలా హడావిడి ఉంది. సో మెయిన్గా మనం సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే మీరు స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ గురించి కానివ్వండి, ఏం చెప్తారు అసలు? ఇక్కడ మనకు యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బ్యాచ్ ఇంకా రావాల్సింది ఉంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రావాల్సింది ఉంది, అడ్మిషన్స్ ప్రాసెస్ లేదు. బట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వీ హ్యావ్ స్టార్టెడ్ దాట్. ఆల్రెడీ వాళ్ళకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సిఆర్టీ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి. సో వాళ్ళకు ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాల్సిన ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్స్ రన్ అవుతున్నాయి థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ప్లానింగ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. ద స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్, we have started from them. Also the internship program also we have started, whether that is in house or external. Bite aina sare internal college lo aina sare in house వాళ్ళకి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ బై జూలై 21st వాళ్ళు కూడా మనకు రెగ్యులర్ కరిక్యులంలోకి వచ్చేస్తారు. బిఫోర్ దట్ ఈ 1 month వాళ్ళకి మనం సెషన్స్ మొదలు పెట్టించేసాము. అండ్ ప్లేస్మెంట్ ఈస్ అవర్ టార్గెట్. సో బేస్డ్ ఆన్ దాట్ ఇప్పుడు ఉన్నటువంటి కరిక్యులమ్స్ ఏవైతే SR20 or 22 ఉన్న బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ రన్నింగ్లో ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి SR25 అనే న్యూ కరిక్యులం JNTU మనకు ఇప్పుడు ఇనిషియేట్ చేస్తుంది. ఫర్ దాట్ ఆల్సో వీఆర్ స్టార్టింగ్ అవర్ కోర్స్ ప్రిపరేషన్. సో వాళ్ళు సిలబస్ రిలీజ్ చేసే లోపు మనం కూడా మన ఫ్రేమ్వర్క్స్ అన్ని రెడీ చేసి పెట్టుకొని స్టూడెంట్స్కి జాబ్ ఓరియంటేషన్గా మనకి ఎంతవరకు అయితే వాళ్ళకి అప్లికబుల్ ఉంటుందో ఆ స్కిల్స్ అప్గ్రేడ్ చేయడానికి వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ పైథాన్ అండ్ మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజెస్ వీఆర్ స్టార్టెడ్ ఇట్. యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఏంటంటే కోడింగ్ స్కిల్స్తో పాటు ట్రిప్లీ వాళ్ళు కానివ్వండి, సిఎస్సి స్టూడెంట్స్తో పాటు ట్రిప్లీ, ఈసీఈ, సివిల్ ఓరియంటేషన్లో ఉన్న వాళ్ళకి కూడా. సో వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ టెక్నిక్స్ దే హ్యావ్. ఏఐ టూల్స్ ఉన్నాయి, కొన్ని డిజైనింగ్ టూల్స్ ఉన్నాయి, సివిల్ వాళ్ళకి కావాల్సినవి మెటీరియలైజ్ చేయడానికి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి. సో వాటి గురించి రెడీ చేస్తున్నాం సిలబస్లో. సో న్యూ కరికులం డిజైనింగ్ వీఆర్ స్టార్టింగ్ టువర్డ్స్ స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఫర్ జాబ్ ఎంప్లాయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే సార్, ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ని, అంటే ఎలాంటి కోడ్ కానీ ఏవి అవైలబుల్గా ఉంటాయి అంటారు? మేడం మాకు తెలంగాణ ఈఏపీ సెట్ నుంచి ఉన్నటువంటి కోడ్ వచ్చేసి SPEC స్పెక్, దట్ ఈస్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. సో అది మీరు సెలెక్ట్ చేసుకొని యూ కెన్ గో ఫర్ దాట్. అండ్ వీఆర్ ఆఫరింగ్ CSE విత్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ AIDS and core branch of the CSE also. And we have the civil and we have the ECE and EEE. These courses we are offering. So St. Peter's Kompalli అనగానే మనకి ఇక్కడ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి అన్ని వచ్చేస్తాయి అన్నమాట. Because we are having almost 17 years of experience driving the society. Okay.